హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఫుల్గా బాడీని స్ట్రెచ్ చేసుకోవాలి. టాప్ టు బాటమ్, హెడ్, తర్వాత హ్యాండ్స్, తర్వాత హిప్ రొటేషన్. బాడీ మంచిగా స్ట్రెచ్ కావాలి. తర్వాత లెగ్స్ మంచిగా స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత యాంకిల్ స్ట్రెచ్, యాంకిల్ని బాగా తిప్పాలి. తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు యాప్లో టైమర్ ఆన్ చేసుకొని రన్నింగ్ స్టార్ట్ చేసిన. మామూలుగా రెగ్యులర్గా నేను లాంగ్ రన్ చేస్తూ ఉంటా. లాంగ్ రన్ వల్ల మనకు బాడీలో స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. ఏ ఈవెంట్కైనా లైక్ 600 మీటర్, 800 మీటర్, 5 km, ఏ ఈవెంట్కైనా లాంగ్ రన్ అనేది బేసిక్. ఈ లాంగ్ రన్ వల్ల మనకు బ్రీతింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీలో ఎవరైనా రన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందు స్లో రన్ చేస్తూ బాడీకి రన్నింగ్ అనేది అలవాటు చేయండి. రన్నింగ్ అనేది తార్ రోడ్డుపై కాకుండా గ్రౌండ్లో కానీ, గ్రౌండ్ అవైలబుల్ లేకుంటే ఇట్లాంటి ఏదైనా మట్టి రోడ్లో కానీ రన్నింగ్ చేయాలి. మా విలేజ్లో ప్రజెంట్ గ్రౌండ్ అవైలబుల్ లేదు. సో నేను మా ఊరి పక్కన ఈ ట్రాక్లో రన్నింగ్ చేస్తున్నాను. ఈరోజు కూడా నేను 5 km రన్ చేసిన. ఈరోజు టైమింగ్ వచ్చేసి 22 minutes 31 seconds. తర్వాత 400 మీటర్ స్ప్రింట్లు రన్ చేశాను. ఒక 400 మీటర్ స్ప్రింట్స్ రిపిటేషన్ చేశాను. రన్నింగ్ తర్వాత కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేశాను. ఇందులో షటిల్ రన్, తర్వాత కొన్ని జంపింగ్స్ చేశాను. తర్వాత ఒక 30 వరకు డిప్స్ చేశాను. తర్వాత ప్లాంక్ పొజిషన్ వల్ల బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు 3.5 minutes వరకు ప్లాంక్ చేశాను. తర్వాత 30 వరకు అబ్డమెన్స్ చేశాను. అబ్డమెన్స్ తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకున్నా. మళ్ళీ బాడీని మంచిగా స్ట్రెచ్ చేసుకున్నా. తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేసిన. సో వర్కౌట్ క్లోజ్ చేసుకున్నా ఈరోజు.